సోదరులకు, మా డీలర్ల మిత్రులకు, నర్సరీ మిత్రులకు స్వాగతం సుస్వాగతం అండి. ముందుగా నా పేరు సైదులు యాదవ్ అండి. నేను నేత్ర కంపెనీలో రీజనల్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాను. ఏపీ తెలంగాణ సేల్స్ అండ్ మార్కెటింగ్ చూసుకుంటాను. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది నేత్ర కంపెనీ సన్న రకం ఎండుమిర్చి అండి. దీని పేరు సహనా అండి. దీని యొక్క ముఖ్య లక్షణాలు చూసినట్టయితే చెట్టు అనేది చాలా గుబురుగా వస్తుందండి. ఎక్కువ మొత్తంలో పక్క కొమ్మలు, దాదాపుగా మీకు ఒక చెట్టుకు 6 నుండి 7 కొమ్మలు వస్తాయండి. దీన్ని పెద్దగా వేసుకుంటే చాలా మంచిదండి. అంతేకాకుండా కాపు అనేది కూడా చాలా దగ్గరగా ఉంటుంది. కాపు కూడా కాయ సైజు కూడా చాలా బారుగా ఉంటుందండి. మిగతా రకాలతో పోల్చుకుంటే దీనిలో కాపు ఒకటి చిక్కదనము అండ్ కాయ సైజు ఒక కోత కోసిన రెండో కోత కోసిన అనేది సైజు అనేది దగ్గర ఉంది. కాయ కూడా పచ్చికాయ చూడండి, ముదురు ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది. ఎండిన తర్వాత కూడా మీకు ముదురు ఎరుపు రంగులో వస్తుందండి. కాయ కూడా మంచి రంగు ఉంటుంది. అంతేకాకుండా కాయలు చూడండి, గింజలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. గింజలు ఎక్కువ ఉండడం వల్ల కాయ అనేది మీకు కాటాకి ఎక్కువ వస్తుందండి. అంతేకాకుండా కాయ ఎండిన తర్వాత కూడా మీకు ముడతలు లేకుండా ఉంటుంది. కొన్ని రకాల కాయలు అనేవి ముడతలు వస్తాయండి. ముడతలు వస్తే మీకు మార్కెట్లో రేటు పడుతుంది. రేటు పడడం వల్ల మీకు మార్కెట్ తగ్గిపోతుంది. అంతేకాని ఎండిన తర్వాత కూడా కాయ అనేది కూడా ముడత లేకుండా నీట్గా ఉండాలి. కాయ రంగు కూడా నిలుపుదల శక్తి ఉండాలి. అంతేకాకుండా కాయ ఒక 6 నెలలు కోల్డ్ స్టోర్లో పెట్టినా కానీ రంగు అనేది పోకుండా ఉండాలండి. అది దాంట్లో ఈ లక్షణాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా చూడండి, ఇక్కడ దాదాపు మంది రైతు 5 ప్యాకెట్లు వేసాడు. దాదాపు ఒక కటింగ్ కోసాడు. కటింగ్ కోసిన తర్వాత కూడా మళ్ళీ చెట్టు కూడా మళ్ళీ పూత, పచ్చికాయ, పండుకాయ అన్నీ ఉన్నాయని చూడండి. అంతేకాకుండా ఇక్కడ ఎక్కడ వైరస్ కానీ నల్లి కానీ ఎక్కడ లేదండి. ఇక్కడ తట్టుకునే శక్తి కూడా ఉంది దీనికి. ఇప్పుడు మనం రైతు యొక్క అనుభవం తెలుసుకుందామండి. నమస్తే అన్న, మీ పేరు ఏమన్నా? సతీష్ కుమార్. ఎవరన్నా మీరు? ఓకే తండ. మండలం అన్న? జిల్లా? ఏం వేసారన్న ఇతర మీరు? నేత్ర కంపెనీ సహానా. ఓకే, ఎన్ని ప్యాకెట్లు వేసారు? 5 ప్యాకెట్లు వేసారు. ఒకసారి కోసారా? ఎట్లుందన్న ఖాతా? బాగానే ఉందా? ఎట్లా కాయ సైజు కానీ? సైజు బాగానే ఉంది. కాపు చిక్కదనం కానీ? చిక్కదనం బాగానే ఉంది. కలర్ కూడా బాగుంది. కలర్ బాగానే ఉంది. ఓకే, ఏమైనా తాలు వచ్చిందన్న? తాలు ఏం కాదు. కాయ మచ్చ కానీ? మచ్చలు ఏం లేదు. డాగు ఏమైనా వైరస్ ఉందన్న? అసలు వైరస్ కూడా తట్టుకుంటుంది. వైరస్ తట్టుకుంటుందా? మీరు రకరకాలు చూసారు కదా వెరైటీలు, వాటికంటే ఎట్లా ఉందంటారు? బాగానే బెటర్ ఉందా? ఇదండి మన సతీష్ గారి యొక్క ఫీడ్బ్యాక్ అండి. ఇప్పుడు మా డిస్ట్రిబ్యూటర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్, మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా బాగుందండి. నేను గత 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఈ నేత్ర సీడ్స్ కంపెనీది. మన కూసుమంచి మణికంఠ వాళ్ళకి ఇస్తున్నాము. కన్నయ్య గారు చేస్తున్నారు గత 4-5 సంవత్సరాల నుంచి. ఈ సీడ్ కూడా చాలా బాగుంది, వైరస్ తట్టుకుంది. చాలా బాగుంది ఫీల్డ్. కాపు సైజ్ ఎట్లా ఉంది సార్? చాలా బాగుంది, దగ్గర కాపు ఇది. కాయ సైజు బాగా పొడుగు ఉంది, సన్నగా ఉంది. మార్కెట్ లో మంచి రేటు కూడా పోతుంది. కలర్ కూడా మంచి షైనింగ్ ఉంది. ఇదండి మన డిస్ట్రిబ్యూటర్ గారు కేసర్ గారి అనుభవం. కేసర్ గారు మనకు ఖమ్మంలో డిస్ట్రిబ్యూటర్ అండి. మనకు ఖమ్మం డిస్ట్రిక్ట్ మొత్తం చూసుకుంటూ ఉంటారు. రైతుల మిత్రులారా, ఒకసారి మీరు పేరు చెప్పండి. నేత్ర కంపెనీ, నేత్ర కంపెనీ. అందరికి నమస్తే అండి.